వ్యక్తి డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్. నేను ఒక గ్రాడ్యుయేట్‌ని. ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్. గత లాస్ట్ 24 సంవత్సరాలుగా నేను జగిత్యాలలో ఎంఎస్ జనరల్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఒక బీసీ బిడ్డను. నేను ఈరోజు ముఖ్యంగా అందరికీ నేను ఉన్నత విద్య ఉన్న వాళ్ళకి కానీ ఎడ్యుకేటెడ్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ప్రతి సంవత్సరం వచ్చే ఎలక్షన్స్ కంటే ఈసారి మన ఎలక్షన్స్ జగిత్యాల జిల్లా, నిజామాబాద్, ఇతర జిల్లాలకు సంబంధించిన ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవాళ మనం అందరం కూడా చదువుకున్న వాళ్ళందరం కూడా ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన విధానంగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నా. ఎందుకు అనంటే మనము అనేటోళ్ళం ఒక చదువుకున్న వాళ్ళం. ఇవాళ సొసైటీలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా ఏదో ఒక రకంగా ఇన్స్టాగ్రామే కావచ్చు, ఫేస్బుకే కావచ్చు, ఒక న్యూస్ పేపరే కావచ్చు, లేదంటే ఇట్లా మనము చదువుకున్న జ్ఞానాన్నే కావచ్చు, మనం చూస్తున్న సొసైటీను చూస్తున్నాం కాబట్టి మనం అందరం నలుగురితో షేర్ చేసుకొని ఏది మంచి ఏది చెడు అని చెప్పే వాళ్ళల్లో మనం అందరం కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మేము. మరి ఇట్లాంటి ఎడ్యుకేటెడ్స్ పీపుల్స్ కూడా మనం కొన్నిసార్లు తెలుసో తెలియకో తప్పులు చేసడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఇవాళ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. ఇవాళ మన కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే మనకు బీసీ వ్యవస్థ కావచ్చు, డెవలప్ కావాలి, మనకు కూడా రాజ్యాధికారం కావాలి అన్న ఒక ఆకాంక్ష ఎక్కడెక్కడో లోపట్ల బలంగా ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరం ఉంది. మరి సోకాడ్ గ్రాడ్యుయేట్స్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఈసారి ఆలోచన చేయండి. ఈసారి మనము అనేటోళ్ళందరం కూడా ఒక వ్యక్తిని ఎన్నుకునే ముందు ఆయనకు ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఆయనకున్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఏంటి, మనం ఆయనని గెలిపించుకుంటే ఈరోజు మనకు జరిగే లాభం ఏంటి, మనకు అనే దాంట్లో మనందరికీ కూడా మన గ్రాడ్యుయేట్స్కి ఏం చేయగలుగుతాడు, ఆయన ఎంత దూరం మనని తీసుకుపోయి మనకు న్యాయం చేయగలుగుతాడు అనే దాని మీద మన అందరం కూడా చాలా బ్రహ్మాండంగా కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఒక్కసారి ఈసారి మట్టుకు మీరందరూ కూడా ఆలోచన చేసి మరి ఒక అడుగు ముందుకేద్దాం. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలలో మనకంటూ ఒక వ్యక్తిని, ఉన్నతమైన వ్యక్తిని, మన కోసం త్యాగం చేసే వ్యక్తిని, ఆ త్యాగంతో కూడి మనందరినీ కూడా ఒక లెవెల్కి తీసుకుపోయే వ్యక్తితోని మనము ట్రావెల్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. డెఫినెట్లీగా డబ్బు ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలా మన రాజ్యాంగ పరిస్థితి చూసుకున్నట్టయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఒక ఎలక్షన్ అనేది డబ్బు లేకుండా ఎలక్షన్ జరగడం అనేది జరగదు. నిజంగా కూడా అది నరనరాలలో అట్లా మనకు సోకాల్డ్ పొలిటికల్ లీడర్స్ గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని మనకు అంటికి పెట్టినారు. ఈసారి కూడా ఉంటుంది. కానీ ఈసారికి నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే, ఇవాళ నేను ఓపెన్గా డిస్కషన్లోకి మీతో పాల్గొంటున్నా. ఇవాళ కొన్ని వేల సంస్థలు నడిపిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు మరి ఆ వ్యక్తులతోని ఒక బీసీ బిడ్డ, సాధారణ బీసీ బిడ్డ, ఒక లెక్చరర్ అంటే బుక్కులు రాసుకుంటూ ఒక స్టూడెంట్స్ తమతో పాటు ట్రావెల్ చేసుకొని వాళ్ళకు జ్ఞానాన్ని ఇప్పించి వాళ్ళని అందరినీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసి వాళ్ళు పాస్ అయితే వాళ్ళకు జాబులు వస్తే సంతోషపడే ఒక సాధారణ ఒక లెక్చరర్, టీచరు ఈరోజు వాళ్ళతో పోటీ పడుతున్నాడు. మరి నిజంగా మనం అనుకుందాం, ఇవాళ ఈ సాధారణ లెక్చరర్ తట్టుకోగలుగుతాడా అనేది మనం నిజంగా కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఇవాళ తీసుకునే వాళ్ళు డబ్బులు తీసుకోమనే చెప్తున్నా నేను కూడా. అయితే ఏ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు డబ్బులు వంచి పెడిసి దయచేసి తీసుకోండి, అది తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ తీసుకున్న తర్వాత మనం ఎవరికి ఓటేస్తే రేపు పొద్దున దినానికి మనకు ఎవరు న్యాయం చేస్తారు అన్న దానిపైన మీరు ఆలోచన చేసి ఓటేయండి. మనం ఎందుకనంటే ఇవాళ నేను ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, ఒక సాధారణ వ్యక్తి, ఒక టీచర్కి సాధక బాధకాలన్నీ తెలుస్తాయి. ఒక టీచర్స్ కమ్యూనిటీ నుంచి వెళ్ళి బాధలు తెలుస్తాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఏంటి తెలుస్తుంది, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఏం తెలుస్తుంది, ఒక వ్యవస్థలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయని తనతో డిస్కషన్ చేసినప్పుడు అలా వాళ్ళ స్టూడెంట్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మాట్లాడిన విధానం బట్టి ఆయనకు ఒక అవగాహనతోనే ఈరోజు మనకు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీగా నిలబడి ఏదో చేయాలని
తపన పడుతున్నాడు. మరి అట్లాంటి వ్యక్తికి మనం అందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సరే ఈరోజు ఆయన దగ్గర డబ్బు ఉన్నదా, డబ్బు లేదా అనేది మనం క్వశ్చన్ పక్కకు పెడితే, ఒక నాలెడ్జబుల్, ఎడ్యుకేటెడ్ వ్యక్తి ఇవాళ వస్తున్నాడు కాబట్టి ఆ ఎడ్యుకేటెడ్ వ్యక్తికి మనం అందరం కూడా తోడ్పడదాము. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే నేను కూడా ఒక బీసీ బిడ్డగా ఆయనకు డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ నేను నా దగ్గర ఉన్న సొమ్ముని నేను ఆయనకి ఇద్దామనే డిసిషన్కి వచ్చిన.